నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శరత్ స్టోరీ స్టూడియో. ఒకరోజు ఒక వ్యక్తి ఏటీఎం దగ్గరకు తన అకౌంట్లో ఉన్న డబ్బులు తీద్దామని వెళ్ళాడు. స్క్రీన్ మీద ఈ విధంగా కనిపిస్తుంది, అకౌంట్ ఆన్ హోల్డ్ అని. అప్పుడు అతనికి భయం వేస్తుంది. నేనేం తప్పు చేయలేదు కదా, అయితే నా అకౌంట్ని ఎవరు ఆపేశారు అనేది అతని ప్రశ్న. అసలు నిజం ఏమిటంటే, మన బ్యాంక్ అకౌంట్ని హోల్డ్లో పెట్టేది ఒక్కరే కాదు, కొంతమంది, కొన్ని సంస్థలు ఉంటాయి. మొదటిగా బ్యాంకు వాళ్ళు కేవైసీ పూర్తి చేయకపోతే, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అకౌంట్తో లింక్ లేకపోతే, లేదా చాలా రోజులుగా అకౌంట్ వాడకపోతే, లైక్ క్రెడిట్ అండ్ డెబిట్ ఏం చేయకపోతే సేఫ్టీ కోసమని బ్యాంక్ వాళ్ళే హోల్డ్లో వేస్తారు. ఇక రెండవది కోర్టు సమస్యలు, లోన్ కేసులు కానీ, మెయింటెనెన్స్ కేసులు కానీ, లేదా భూమి గొడవల్లో కోర్టు ఆర్డర్ వస్తే బ్యాంక్ తప్పనిసరిగా అకౌంట్ని హోల్డ్ చేయాల్సిందే. ఇక మూడవది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. పన్నులు కట్టకపోతే లేదా అకస్మాత్తుగా పెద్ద మొత్తంలో డబ్బులు అకౌంట్లోకి వస్తే వివరణ అడగడానికి ముందు హోల్డ్లో పెడతారు. ఇక నాలుగవది పోలీసు లేదా సైబర్ క్రైమ్ వాళ్ళు. మోసాలకు సంబంధించిన డబ్బు మీ అకౌంట్లోకి వచ్చిందని అనుమానం వస్తే మీకు తెలియకుండానే అకౌంట్ ఫ్రీజ్ చేస్తారు. ఇక ఐదవది ప్రభుత్వ విభాగాలు, ఎన్పిసిఐ సంబంధించినవి. ఆధార్ మిస్ మ్యాచ్ అయినా, సబ్సిడీ అకౌంట్లో సమస్య వచ్చినా, లేదా ఎన్పిసిఐ ఇనాక్టివ్ అయితే అకౌంట్ హోల్డ్లోకి వెళ్తుంది. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం వినండి. అకౌంట్ హోల్డ్ అంటే అకౌంట్ క్లోజ్ అయిపోయిందని కాదు. మీరు మీ అకౌంట్లో ఉన్న డబ్బులు తీయలేరు, మీ యూపీఐ పనిచేయదు, ట్రాన్సాక్షన్స్ అన్నీ ఆగిపోతాయి, అంతే. భయపడాల్సిన పని లేదు. మీ హోమ్ బ్రాంచ్కి వెళ్ళి అసలు ఎందుకు హోల్డ్లో పెట్టారో కనుక్కొని సరైన డాక్యుమెంట్స్తో ఈ సమస్యకి పరిష్కారం తప్పకుండా ఉంటుంది. హోల్డ్ ఎలా క్లియర్ చేయాలి, ఎన్పిసిఐ ఇనాక్టివ్ అంటే ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో సింపుల్గా చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మా ఛానల్లో తర్వాత మేము అప్లోడ్ చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ పై నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.